తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 57వ ఎపిసోడ్కి స్వాగతం. కురుక్షేత్రం 14వ రోజు. అదేంటని విషయం, నిన్న 14వ రోజు సైంధవుడు చచ్చిపోయాడు కదా, మళ్ళీ 14వ రోజు ఎందుకు వచ్చిందని మీరు అనొచ్చు. ఇక్కడ లాజిక్ ఉంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి ముందుకెళ్ళండి. అయితే సైంధవుడు చచ్చిపోయాడని చెప్పి కౌరవ శిబిరాలు ఒకటే బాధ. ఎందుకంటే బాధ ఏంటంటే సైంధవుడు చచ్చిపోయినంత కాదు, ఇన్ని వ్యూహాలు పనినా అర్జునుడు వచ్చి కొట్టేశాడని చెప్పి. సో అందరూ ఆల్ మీటింగ్ పెట్టుకుంటారు. ఆల్ మీటింగ్ అంటే మొత్తం అందరూ రావాలి, ఎవడు మిస్ అవ్వకూడదు. ఆల్ మీటింగ్ పెట్టుకుంటాడు కౌరవులు. అయితే పాండవుల శిబిరాల్లో ఆనందాలు మామూలుగా ఉండవు, వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎందుకంటే అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేరింది. దానికి తోడు చచ్చిపోవాల్సిన అర్జునుడు బతికాడు అంటే ఆల్మోస్ట్ అలాగే కదా, వాళ్ళు వేసిన ప్లాన్లన్నీ తిప్పుకోవడం. పాండవ శిబిరాల్లో ఒకటే పండగ, జాతర. ఆ రోజు అంటే పార్టీస్లో ఉంటారు. అంటే వాళ్ళంతా ఇంకా అదొక ఎంటర్టైన్మెంట్. 14వ రోజు సెలబ్రేషన్స్ అంతా హ్యాపీగా, వాళ్ళంతా విందు వినోదాలతో హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఆల్ మీటింగ్తో ఫుల్ బిజీగా ఉంటారు. ఇంకా సూర్యాస్త సమయం అవుతూ ఉంటుంది, కొంచెం ఇంకా అవుతూ ఉంటుంది. మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయితే దుర్యోధనుడు ఎప్పటిలాగే ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి, గురుగారు నిజంగానా ఇప్పుడు మీరు చూడండి, మీరు అర్జున్ని బంధిస్తానని అన్నారు, అవ్వలేదు. ఓకే, మీరు 3 పథకాలు రచించారు, అది కూడా అవ్వలేదు. దానికి తోడు ధర్మరాజును పట్టిస్తానన్నారు, అవ్వలేదు. అసలు మీరు ఏది చేత కావట్లేదండి. ద్రోణాచార్యులు గారని దుర్యోధనుడు ద్రోణాచార్యులు అంటారు. ద్రోణాచార్యులు అంటారు, ఇదిగో నాయన, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, ఇంకెప్పుడైనా చెప్తున్నాను, జీవితాంతం నేను ఒకటే చెప్తున్నాను, అర్జున్ని ఎదిరించి నిలవడం కష్టం. నేను 100 సార్లు చెప్పానా? నేను స్టార్టింగ్లో నేను భీష్మాచార్యులు అందరం ఏం చెప్తున్నాను, కృపాచార్యులు అర్జున్ని ఎదిరించి నిలవడం కష్టం అని చెప్తున్నాను. నువ్వు అది వినకుండా యుద్ధానికి దిగావు. యుద్ధం దిగినప్పుడు నువ్వు అనుభవించాలయ్యా. పాచికలాడిని వాళ్ళని ఓడిపించి అరణ్యవాసం వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు అర్జునుడి ప్రతాపాన్ని నువ్వు అనుభవించాలి అంట. అర్జున్ని పొగిడేసరికి కర్ణుడికి ఎక్కడలేని కోపం వస్తుంది. కర్ణుడికి ఎక్కడలేని కోపం వచ్చేసరికి అంటాడు, ఇదిగో మిత్రమా దుర్యోధన, ఇంక వీళ్ళు నమ్ముకుంటే నీ గతి అంతే. నాకు ఒక నేను చెప్తున్నాను కదా, నా దగ్గర ఉన్న శక్తి అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుని నేను చంపేస్తాను రేపు. చంపేశాక ఇంకా అర్జునుడు చచ్చిపోయాడంటే భీముడు పోయినట్లే, భీముడు పోతే ఇంక పాండవులు పోయినట్లే. నాకు ఒక అవకాశం ఇవ్వు అని అంటే కృపాచార్యులు వెంటనే లెగిస్తారు. ఎందుకంటే కృపాచార్యులు ద్రోణాచార్యులు బామ్మర్తలు. ఎందుకంటే భావన అంటే ఈయన ఒకటే కదా. కర్ణ ఊరుకోవయ్యా, నీవు నీ ఎకసకాల మాటలను అర్జును నువ్వు చంపే మొగోడివి. ఎన్నిసార్లు అర్జును చేతులు సావలేదు. రోజు ఇదే సోదా. రోజు పొద్దున్న లేగడం, శక్తాస్త్రం ఉంది, వేసేస్తాను, చంపేస్తాను, పొడికేస్తాను, ఇదే గోల్ తప్ప ఏ రోజు శక్తాస్త్రం ప్రయోగించలేవు, అర్జును చంపలేవు. అలాగే శక్తాస్త్రమే ప్రయోగించినట్లయితే నువ్వు అదేంటి ఆ విరాటరాజు పర్వంలో ఆయన వేసిన మోహనాస్త్రం కళ్ళు తిరిగి పడిపోతే అన్ని ఆవులన్నీ అట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ చూడు నువ్వు యుద్ధమే. అరణ్యంలో కూడా అదే గంధర్వులతో యుద్ధం అయినప్పుడు నువ్వు అలాగే ఇదైపోయావు, మాయమైపోయావు. నువ్వు శక్తాస్త్రం ఉండి వేస్ట్, నువ్వు వృధా. నువ్వు ఎప్పుడు ఎక్స్ట్రాలు మాట్లాడక, మేము మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండు అంటే కర్ణుడికి ఎక్కర్లేని కోపం తారస్థాయికి వెళ్ళిపోతుంది. కృపాచార్యులు బ్రాహ్మణుడు అని వదిలేస్తున్నాడు, లేదంటే ఈ పాటికి చంపేసేవాడిని. నువ్వు నన్ను అవమానించక వీరుణ్ణి. మీరు అవతల వాళ్ళని పాండవ పక్షపాతలు, ఎప్పుడు పాండవులు ఇటు సైడ్ అన్నం తింటూ రాజుకి ద్రోహం చేస్తారు. ఎప్పుడు వాళ్ళని పొగుడుతూనే ఉంటారా జీవితాంతమును? ఇటు సైడ్ వాళ్ళని ఎవరిని పొగర్రా అంటే నేను వేస్ట్నే అంటారా మీరు? ఇది ఎక్కడ అంటే చంపేస్తాను అన్న మాటకి అశ్వత్థామ కోపం వస్తుంది. అశ్వత్థామకి ఎందుకు కోపం వస్తుంది అంటే, మరి మామయ్య కదా, మామయ్యని ఎవరైనా మామయ్యని అంటే సొంత మామయ్యని అల్లుడు ఊరుకుంటాడా? మామయ్య వస్తాడు, కర్ణ నా సంగతి నీకు తెలీదు, మా నాన్న మా మామయ్య గమ్మున ఉండొచ్చు, కానీ ఇక్కడ వీరుడు వీర ప్రతాపుడు అశ్వత్థామ. నా మా కుటుంబం జోలికి వచ్చినా, వాళ్ళకి జోలికి వచ్చినా నాతో మామూలుగా ఉండదు. ఈరోజు నువ్వో నేనో తేల్చేసుకుందాం, ఇద్దరు గొడవ పడతారు. సో గొడవ కర్ణుడు అదేంటి ద్రోణాచార్యుల నుంచి కర్ణుడు, కృపాచార్యుల నుంచి కర్ణుడు అశ్వత్థామకి తగిలింది. అంటే ఆల్ మీటింగ్లోనే మొత్తం గొడవ పడతారు. గొడవ ఎంతలా పడతారంటే అశ్వత్థామ దుర్యోధనుడు అంటే కర్ణుడు కొట్టేసుకుంటే ఇంతలోని శకునిమ ఉంటాడు కదా, పిలిచి ఇదిగోండి మీరు జాగ్రత్తగా వినండి, ఎవరో కొట్టుకోకండి అని విడదీసి, ఇదిగో మీలో మీరు కొట్టేసుకుని, మీకు చంపాల్సింది పాండవుల్ని, కానీ కౌరవులే కొట్టుకొని మీరు కొట్టేసుకుంటే ఇంకేముంది, అవుతాయి. అందరికీ రాజకీయాలు అలాగే అవుతాయి. మీరు శాంతంగా ఉండి ఆలోచనతో ఆలోచించండి అంటే కృపాచార్యులు అంటారు, నువ్వు రా అశ్వత్థామ, నువ్వు ఇచ్చారు రా అంటారు. ఇదిగో కర్ణ, నేను క్షమించేశాను. ఎందుకంటే మనందరం రాజు మాట
వినాలి. దుర్యోధనుడు మన రాజు కాబట్టి రాజుకి అనుగుణంగా ఉండాలి, నిన్ను క్షమించేశాను, ఇక్కడితో ఈ ఇన్సిడెంట్ సాగదీక ప్లీజ్ అని అంటారు. అంటే సాగదీస్తే ఇంకా గొడవలు అయిపోతాయని చెప్పి శాంతింపజేయండి అంటారు. అయితే అప్పుడు దుర్యోధనుడు అంటారు, ఇదంతా చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు పాండవుల శిబిరాల్లో పండగ వాతావరణం నిలవ వాళ్ళు సెలబ్రేషన్స్తో విందు వినోదాలతో ఉన్నారు. సో ఇదే సరైన సమయం, మనం రాత్రి యుద్ధం మొదలుపెట్టి వాళ్ళని దొరికినట్లుగా చంపేద్దాం అంటారు. ద్రోణాచార్యులు అంటారు ఇది అధర్మ యుద్ధం అంటారు. అయ్యా గురువుగారు, అధర్మ యుద్ధమో ధర్మ యుద్ధమో పక్కన పెట్టండి. ఈ రోజుతో మనం 14వ రోజు రాత్రితోని పాండవులను చంపేశామని చరిత్ర చెప్పుకోవాలి, నటన బయలుదేరండి అని చెప్పి సమరశంకరం పూజించి మొత్తం అంతా యుద్ధాలకు సన్నమవుతారు. పాండవ శిబిరాల్లో శ్రీకృష్ణుడు ఎంత ఫెస్టివల్ జరుగుతుందో శ్రీకృష్ణుడు కన్ను వేస్తారు కౌరవ శిబిరాలు. ఇదేంటి డంకాలు మోగిస్తున్నారు, లైట్లు వెలుగుతున్నాయి, గుర్రాలు ఏనుగులు పరిగెడుతున్నాయి, కొంపతీసి యుద్ధానికి వస్తున్నారు అని చెప్పి పరిగెట్టి శ్రీకృష్ణుడు వెళ్ళి అర్జున, ధర్మరాజా, నకుల, సహదేవ, భీమ ఎలట్టుకండి కౌరవులు యుద్ధానికి వచ్చేస్తున్నారు అంటే అర్జెంట్. ఇప్పుడు వీళ్ళు పార్టీలో ఉన్నారు, సడన్గా నువ్వు పబ్లోని బార్లోని ఉన్నావు, దానైనా అలా కొట్లాట అవుతుందంటే నువ్వు తాగికొని ఊక్కొని ఉంటావు, మత్తులో ఎవరిని అనకూడదు. సో పార్టీలో మూడ్లో నుంచి యుద్ధ మూడ్లోకి రావడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో కౌరవులు దాడి చేసేస్తారు. ఎలాగైతేనే మొత్తం పాండవులందరూ గుర్రాలు రథాలు తీసుకొని వెళ్ళేలోగా డ్యామేజ్ జరిగిపోతుంది కౌరవులు వచ్చి అటాకింగ్ చేసి పాండవుల సేవను తొక్కు చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ముందు ప్రిపేర్ అయ్యారు కదా, అటాకింగ్ ఎవరు చేస్తే వాళ్ళదే పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి రాత్రి యుద్ధం చేస్తారు, అయిపోయింది. అయితే 14వ రోజు రాత్రి అవుతుంటే ఇంతలో ఇదేంటి దుర్యోధనుడు ఫామ్ మీద ఉంటాడు. ఎంత ఫామ్ మీద ఉంటాడంటే మామూలుగా ఉంటాడు, ఎందుకంటే స్నేహితులు చచ్చిపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు, తొక్కు చేసేస్తారు ఫస్ట్. అబ్బా రారాజు కురుసేనుడు బాగా విజృంభిస్తున్నాడు అని ధర్మరాజు అటాకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇటు సైడ్ పెద్దోడు అటు సైడ్ పెద్దోడు కాబట్టి ధర్మరాజు వచ్చి దుర్యోధనుడితో అటాకింగ్ చేస్తారు. ఇద్దరు మామూలుగా హోరాహోరీ ఫైటింగ్ చేసుకోరు. ఏదో ధర్మరాజు వేసిన బాణానికి దుర్యోధనుడు కళ్ళు తిరిగి మూర్చొచ్చి పడిపోతారు. అర్జునుడు కర్ణుడు చిన్న స్మాల్ అటాకింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఫేస్ టు ఫేస్ అటాకింగ్ చేసుకుంటారు, అంత పెద్ద యుద్ధం కాదు కానీ అటాకింగ్ చేసుకుంటారు, అయిపోతుంది కర్ణుడితోనే. ఆ తర్వాత ఇటు సైడ్ చూసుకుంటే ఘటోత్కచుడు రంగంలోకి దిగి యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడికి తోడుగా వాళ్ళ కొడుకు వస్తారు. ఘటోత్కచుడికి కొడుకు ఉంటాడు, ఆయన కూడా వచ్చి రంగంలో నాన్నగారికి, ఎందుకంటే రాత్రిపూట రాక్షసమాయ పనిచేస్తుంది కదా, ఎందుకని అసిస్టెంట్ కింద వస్తాడు. వచ్చి చేస్తుంటే ఆ ఘటోత్కచుడు కొడుకు చిన్నోడు కదా, మంచి యాక్టివ్గా కొట్టేస్తుంటే అశ్వత్థామ చూసి అశ్వత్థామ ఎదురయ్యి అశ్వత్థామన ఘటోత్కచుడు కొడుకుని ఫైటింగ్ స్టార్ట్ చేసుకుంటాడు. ఘటోత్కచుడు కొడుకు అశ్వత్థామ హోరాహోరీ యుద్ధంలోనే అశ్వత్థామ ఘటోత్కచుడు కొడుకు కంఠం నరికేస్తే ఘటోత్కచుడు అది చూసి నా కొడుకుని నువ్వు చంపుతావా, ఈ రాత్రి నీ శవాన్ని చూస్తానని చెప్పి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. చేసుకుంటే అశ్వత్థామ అంటాడు నువ్వా నాతోని దా అని చెప్పి ఇద్దరు హోరాహోరీ ఫైటింగ్ చేసుకుంటుంటే ఇంతలోని దుర్యోధనుడికి అలంబసుడు ఉన్నారు కదా, అలంబసుడు అంటారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాక్షసమయ ఉన్నాను, రాత్రిపూట రాక్షసమయ పనిచేస్తుంది, నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన అడుగుతారు. ఆయనతో పాటు ఉలునుడు అని చెప్పి వాళ్ళ తమ్ముడు ఉంటారు, ఆడు కూడా అడుగుతారు. ఫస్ట్ మీ అన్నయ్య నెలని అని చెప్పి అలంబసుడు వచ్చి యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఘటోత్కచుడును అలంబసుడు విపరీతంగా యుద్ధం స్టార్ట్ చేసుకుంటాడు. అయితే ఇది ఇలా ఉంటుండగా సో కర్ణుడికి అర్జునుడును అంటారు, శ్రీకృష్ణుడు అంటారు కర్ణుడితోని, ఇప్పుడు యుద్ధం చేసి ఈ రాత్రిపూట నువ్వు యుద్ధం చేసి మట్టు పెట్టే కన్నా మన దగ్గర ఒక ట్రంప్ కార్డు ఉంది, ట్రూప్ మ్యాక్టో. మన రాత్రి యుద్ధంలోని ఆడితేరినోడు మన ఘటోత్కచుడు ఉన్నాడు, ఆల్రెడీ అలంబసుడితో యుద్ధం చేస్తున్నాడు. నువ్వు అలంబసుని కనుక కర్ణుడి మీదకి ప్రయోగించావే అంటే ఈ రాక్షసమాయ మొత్తం కర్ణుడు ఈ రోజుతో పోతాడు అని అంటారు. అంటే శ్రీకృష్ణుడు అలాగ అన్నందుకు అర్జునుడు ఉంటాడు కదా, అర్జునుడు కూడా ఓకే అంటారు. అయితే పిలుస్తారు, ఘటోత్కచుడు వస్తారు. ఘటోత్కచుడు వచ్చినంటే ఏంటి ఇక్కడ శ్రీకృష్ణ పిలిచారంటే కర్ణుడు ఊపు మీద ఉన్నాడు, కర్ణుడిని ఈరోజు రాత్రి అని రాక్షసమాయతో మట్టు పెట్టగలవా అడుగుతాడు. అదెంత పని, రాత్రిపూట నాకు అనువుగా ఉన్నది, నేను మట్టు పెడతాను అంటాడు. అయితే కర్ణుని మీదకి యుద్ధంకి వెళ్ళు అంటే కర్ణుని మీదకి యుద్ధం స్టార్ట్ చేస్తుంటే అలంబసుడు ఆల్రెడీ ఫామ్ మీద ఉంటాడు కదా, అలంబసుడు మళ్ళీ తగులుకుంటాడు, కర్ణుడు సైడ్ అయిపోతే ఇంక ముందు ఈ అలంబసుని చంపి తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్తానని అలంబసుని కొట్టి ఆయన చంపేస్తాడు. ఆయన చంపేస్తే వెంటనే దుర్యోధనుడు అంటాడు ఉలునునా నువ్వు ఏదో చేస్తానన్నా కదా, మీ అన్నయ్య సత్యాన్ని వెళ్ళు అంటే ఈయన ఉలునుడు వెళ్తాడు. ఈడు రాక్షసమైతే వీళ్ళిద్దరూ కొట్టుకొని సస్తారు.
సస్తే అప్పుడు ఇంకా దొరికెవరా కర్ణ అని చెప్పి కర్ణుడి మీదకి అటాకింగ్కి వెళ్తారు. గొట్టొచ్చుకట్టు అటాకింగ్కి వెళ్తే ఇద్దరు హోరావరి యుద్ధాలు చేసుకుంటారు, అన్నీ చేస్తుంటారు. అయితే రాత్రి పెరుగుతున్న కొద్దీ దుర్యోధనుడు శక్తి పెరిగిపోతుంటుంది. రాత్రి ఇంకా అవుతుంది, చీకటి పడిపోతుంది కదా, కొడుతారు, మీరు నమ్మరు, చేత కొడతారు కర్ణుడు గొట్టొచ్చుకట్టుడు. విపరీతంగా హోరాహోరీ యుద్ధం అవుతుంటుంది. ఇంకా కర్ణుడు నీరసించిపోతాడు. ఎందుకంటే రాక్షసమాయ కదా, వీళ్ళకి రాక్షసులు కాదు కదా, వీళ్ళు మనుషులు కదా. ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నా రాక్షసమాయ ముందు నిలబడదు. అందులోనూ రాత్రి అనువుగా ఉంటుంది గొట్టొచ్చుకట్టుడికి. అయితే కౌరవ సేనలన్నీ చితక్కొట్టేస్తారు. దుర్యోధుడు మొత్తం అందరూ అశ్వత్థామ వీళ్ళంతా అసలు గొట్టొచ్చుకట్టుడు దెబ్బకి తట్టుకోలేకపోయి మొత్తం కౌరవ సేనలు అందరూ ఒక సైడు, గొట్టొచ్చుకట్టుడు ఒక సైడు. హోరాహోరీ యుద్ధం జరుగుతుంటుంది. దుర్యోధను అంటాడు, కర్ణ ఏదైనా చేయి కర్ణ, మనం ఈరోజు చచ్చిపోయేలాగా ఉన్నాం ఈ యాదవ్ చేతుల్లోని, మన దగ్గర ఇద్దరు రాక్షసులు చచ్చిపోయారు, ఏదైనా చేయంటే ఏం చేస్తాం, వాడు విజృంభిస్తున్నాడు మిత్రమా అంటే, ఒక పని చెయ్యి, నీ దగ్గర ఉన్న శక్తాస్త్రం ఉంది కదా, అది ప్రయోగించి అన్ని చంపేయచ్చు కదా, ఆ చంపేస్తే మనకి ఈరోజుతో ఈ గొడవ కాదు, నేను అర్జునుడి కోసం దాచాను కదా అంటే, అవును నువ్వు అర్జునుడి కోసం బతకాలి అంటే యుద్ధం చేయాలంటే ఈరోజు మనం బతకాలి కదా, ఈరోజు వీటితో ఎలా ఏగేది అంటే, అవును అదే నిజమే కదా అని చెప్పి శక్తాస్త్రాన్ని స్మరించుకొని శక్తాస్త్రాన్ని గొట్టొచ్చుకట్టుడి మీదకి ప్రయోగిస్తారు. గొట్టొచ్చుకట్టుడు గుండెల్లో తిప్పి శక్తాస్త్రం కదా అది ఆ దేవేంద్రుడు ఇస్తాడు. శక్తాస్త్రం దేవేంద్రుడు ఎవరి మీద ప్రయోగిస్తే వాడు చచ్చిపోతాడు. ఎవరి మీద అంత శక్తివంతమైనది శక్తాస్త్రం. అది ప్రయోగించగానే గొట్టొచ్చుకట్టుడు చచ్చిపోతాడు. గొట్టొచ్చుకట్టుడు నేల మీద రాక్షసమాయతో నేల మీద పడిపోగానే రథంలో నుంచి శ్రీకృష్ణుడు ఒకటే గెంతులు డ్యాన్సు, అక్కడే రథం మీద నుంచి డ్యాన్స్లు వేస్తుంటాడు. అర్జునుడు మతిపోతుంది, ఏంటివి గొట్టొచ్చుకట్టుడు చచ్చిపోతే బావేంటి ఇలా గెంతుతున్నాడు అని చెప్పి, శ్రీకృష్ణ చచ్చిపోయింది గొట్టొచ్చుకట్టుడు, నువ్వేంటి డ్యాన్స్ వేస్తున్నావు అంటే అక్కడి నుంచి భీముడు చూస్తాడు. భీముడికి చాలా కోపం, అంటే మన నా కొడుకు చచ్చిపోతే శ్రీకృష్ణుడు ఇలా చేస్తున్నాడు బావా, ఏం పిచ్చేమైనా పట్టిందా అంటే, చచ్చిపోయేటప్పుడు డ్యాన్స్లు వేయకూడదు ఎవరైనా, అది సంప్రదాయం. అస్సలు నాన్ స్టాప్ డ్యాన్స్లు చిందులు, శ్రీకృష్ణుడు డ్యాన్స్ వేస్తే అర్థం అవుతుంది ఏంటి అనేసి. వీళ్ళంతా గొట్టొచ్చుకట్టుడు మాటలతోనే కథ సమాప్తం. పాండవ శిబిరాల్లో ఏడుపు, కౌరవ శిబిరాల్లో సంబరాలు. సో చూడండి, ఒకే రోజు 14వ రోజు రెండు మరణాలు, సైంధవుడు మరణం, గొట్టొచ్చుకట్టుడు మరణం. సైంధవుడు మరణించినప్పుడు పాండవులు సెలబ్రేషన్ చేసుకున్నారు, కౌరవులు ఏడ్చారు. ఇప్పుడు గొట్టొచ్చుకట్టుడు మరణించినప్పుడు కౌరవులు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, పాండవులు ఏడుస్తున్నారు. ఒకే రోజు బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా దుర్యోధనుడు కర్ణుడిని హక్ చేసుకొని అందరూ సూపర్ చంపేస్తా సూపర్ ఆడుతూ అలా అయిపోతే పాండవ శిబిరాలు అర్ధరాత్ర అందరూ కూర్చున్నప్పుడు శ్రీకృష్ణుతో అంటారు భీముడు, శ్రీకృష్ణ చనిపోయింది నా కొడుకు, నువ్వు ఎలా డ్యాన్స్ చేస్తావంటే, అర్జునుడు అంటారు అవును నేను కూడా బాధలో ఉంటే నువ్వు డ్యాన్స్ చేయడం నాకు నచ్చలేదంటే, శ్రీకృష్ణ అంటారు, ఓయ్ అర్జున, ఎన్నాళ్ళు నేను చాలా మానసిక వేదన అనుభవించేవాడిని, ఎందుకంటే ఆ కర్ణుడి దగ్గర శక్తి అస్త్రం ఉంది, దేవేంద్రుడు ఇచ్చాడు. ఆ శక్తి అస్త్రం ఒకవేళ గనక కర్ణుడు ప్రయోగించుంటే, భీష్మాచార్యుడు పడిపోయిన రోజు నుంచి కర్ణుడు కర్దన రంగంలో ఉన్న ప్రయోగించుంటే నువ్వు సచ్చేవాడివి, నేను సచ్చేవాడిని, నీ మీద ప్రయోగిస్తే నీవు సచ్చేవాడివి, అడ్డుకున్నందుకు నేను సచ్చేవాడిని, ఇద్దరం సచ్చేవాళ్ళం. శక్తాస్త్రం అంత శక్తివంతమైనది శక్తాస్త్రం. అది రోజు ప్రయోగించేవాడు కాదు, ఎందుకంటే పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల ప్రయోగించలేకపోయాడు, అందువల్లే నువ్వు నేను బతికాము. ఇప్పుడు ఆ శక్తాస్త్రం గొట్టొచ్చుకట్టుడి మీద ప్రయోగించడం వల్ల నువ్వు బతికావు, ఇంకా నువ్వు బతికావంటే నీదే విజయం, ఇంకా నిన్ను ఆపేవాడు ఈ కురుక్షేత్రంలో లేడు. ఎన్నాళ్ళు నాకు ఒక బెంగ భయం ఉండేది, కర్ణుడి దగ్గర శక్తాస్త్రంతో నేను ఎప్పుడు మట్టి పెడతాడా, ఏ రోజు మట్టి పెడతాడని చాలా భయంతో ఉండేవాడిని, ఇప్పుడు నాకు ఆ భయం పోయింది అని అంటే ధర్మరాజుకి ఎక్కర్లేని వీరావేశం వచ్చేస్తుంది. ఎందుకంటే శక్తాస్త్రం లేదు కాబట్టి, ఇంకా అర్జునుడు కవచకొండలా లేవు, శక్తాస్త్రం లేవు, ఇంకా వేస్ట్ గాడ్ అని తెలుసుకొని, ఇంకా నేను అర్జునుడు కుమారుడు అభిమన్యుని చంపాడా కర్ణుడు, ఇప్పుడు భీముడు కుమారుడు ఘటోత్కచుని చంపాడు, కర్ణ నిన్ను వదలను, ఈ అర్ధరాత్రి యుద్ధంలో నేను ఈ ప్రాణం తీస్తానని చెప్పి ధర్మరాజు ఒక్కడే రథం వేసుకుని వెళ్ళిపోతాడు. ధర్మరాజు వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ బాగా అన్నయ్య ఆగు శ్రీకృష్ణుడు బావా ఆగు అని వీళ్ళందరూ పరిగెడతారు వెనకాతల. నేను ఎవ్వరి మాట విన్నా, నేను సేతయ్య అని చెప్పి పరిగెడుతూ ఇంకా వాళ్ళ శిబిరాల కోసం ధర్మరాజు వెళ్ళిపోతుంటే వేదవ్యాసుడు ఎదురవుతాడు. వేదవ్యాస మహర్షి ఎదురయ్యి సిచ్యువేషన్లోనే వస్తారు. వేదవ్యాసుడు వచ్చి, ధర్మరాజు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అర్ధరాత్రి యుద్ధం, శాంతించు, చూడు నేను అడిగిన మాట ఒక సమాధానం చెప్పు, ఆ శక్తాస్త్రం కూడా అర్జున్ మీద పెడితే ఏమవుతుంది, అర్జున్ చచ్చిపోతే మా కురుక్షేత్రం అయిపోయి కౌరవులు గెలిచిద్దరు కదా, ఏం జరిగినా మన మంచి గురించే,
ధర్మం మీ వైపు ఉన్నప్పుడు అన్నీ నీకే సంకేతంగా అనుగుణంగా జరుగుతాయి, బాధపడక. అర్జున్ ఇంక విజయం మీద రాబోయే రోజుల్లో అన్ని విజయాలు మీవే అంటే అప్పుడు శాంతించి కుడారంలోకి వెళ్ళిపోతాడు. ఇది కథ సమాప్తం ఈరోజు కథ. అయితే చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఇదంతా వింటున్న ధృతరాష్ట్రుడు అంటే సంజయుడు చెప్తుంటారు కదా భవిష్యవాణి చూస్తూ, దాన్ని ఏదైతే అంటారు అది చూస్తూ దూరదృష్టితో చూసి అంటారు, సంజయ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ కర్ణుడు మరి ఇన్ని రోజులు శక్తాస్త్రం దాచుకొని ఎందుకు ప్రయోగించలేదు అర్జునుడి మీద? అంటే ఏమైనా పాండవ పక్షపాతి బుద్ధి చూపిస్తున్నాడా తమ్ముళ్ళని అని అంటారు. అంటే అప్పుడు సంజయుడు అంటాడు, లేదు భీష్ముడు చచ్చిపోయినాక ప్రతిరోజు మీటింగ్లోని కృపాచార్యులు, ద్రోణాచార్యులు, అశ్వత్థామ, దుర్యోధనుడు అందరూ కర్ణుడికి చెవిలోని ఈరోజు శక్తాస్త్రం ప్రయోగించి అర్జునుడు చంపే అంటారు. వీళ్ళు 5 అనుకొని యుద్ధంలోకి వచ్చాక కర్ణుడు మర్చిపోతాడు, వాళ్ళు మర్చిపోతారు. అసలు వీళ్ళ దగ్గర శక్తాస్త్రం ఉందనే ఆలోచన వాళ్ళ మైండ్లోకి రాకుండా ఉంటుంది. దానికి గల కారణం పరశురాముడు ఇచ్చిన శాపం, శ్రీకృష్ణుడు చేసే మాయ, ఈ రెండిట్ల వల్ల అర్జునుడు కాపాడబడ్డాడు ఇన్ని రోజులను. కానీ ఈ శక్తాస్త్రం ఘటోత్కచుడి మీద ప్రయోగించినప్పుడు ఇంకా పాండవులదే విజయం అంటే అయ్యయ్యో ఎంత పని జరిగింది, నా పుత్రులు చనిపోబోతున్నారా అని చెప్పి అలాగే బాధపడుతూ కథ సమాప్తం. కథ కంచికే మనం ఇంచికి. సో రేపు కురుక్షేత్రం 15వ రోజు ఎవరి చావు ఉంటుంది, పెద్ద తలకాయ పడిపోబోతుంది రేపు, మిస్ చేయకండి, చాలా బాగుంటుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.